సంగారెడ్డిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణిని నలుగురు వ్యక్తులు స్వార్థం కోసం తెచ్చారని, రైతుల ఇబ్బందులతోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కి పంపారని పొంగులేటి ఆరోపించారు. జూన్ 2 నాటికి 6,000 సర్వేయర్ల నియామకం, వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరణ హామీ ఇచ్చారు. భూముల దోపిడీ బయటపడుతుందని, 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ఉచిత విద్యుత్, బస్సు, సిలిండర్ అందిస్తామన్నారు. రెవెన్యూ శాఖ నిర్వీర్యమైందని, భూభారతితో న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ధరణి చట్టాన్ని ఆనాడు దొరలు తీసుకొచ్చారు. 4 గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం ఆ ధరణి తీసుకొస్తే సామాన్య ప్రజలు, ఏ అన్యమో పుణ్యమో తెలియని ప్రజలు, 5 గుంటలు 10 గుంటలున్న రైతన్నలు ఎంత ఘోష పడ్డారో ఆ ఘోష ఫలితమే గడిచిన ఎన్నికల్లో ఆ దొరగారిని ఆ ఫామ్ హౌస్ కి పరిమితం చేసింది. ఈనాడు ఈ భూభారతి చట్టంలో ఉన్న అనేక అంశాలని భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండే విధంగా రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తప్పకుండా సర్వే చేసి సర్వే మ్యాప్ను కూడా మీ పాస్బుక్ లో ఇచ్చి లేకుంటే మీ డాక్యుమెంట్ లో ఇచ్చే విధంగా ఈ చట్టంలో పేర్కొనబడింది. సర్వేర్లు కూడా జూన్ 2వ తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే లైసెన్సులు ఇచ్చి సుమారు 6,000 మంది సర్వేర్లని నియమించడానికి ఆల్రెడీ ప్రణాళిక మొదలైంది.